చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారతదేశంలో మహిళలకు విద్య, స్వేచ్ఛ, ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితంగా ఉన్న కాలం అది. ఆ రోజుల్లోనే ఆకాశాన్ని తాకాలన్న కలతో ఒక యువతి ముందడుగు వేసింది. ఆమెనే సుష్మా ముఖోపాధ్యాయ్. విమానయానం అంటే పురుషుల ప్రపంచమని భావించిన రోజుల్లో సుష్మా ముఖోపాధ్యాయ్ ఆ ఆలోచనలకే సవాలు విసిరారు. కఠినమైన శిక్షణ, సామాజిక వ్యతిరేకత, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ దాటుకొని భారతదేశంలోనే మొదటి మహిళా పైలట్గా గుర్తింపు పొందారు. ఆమె సాధించిన ఘనత కేవలం ఒక లైసెన్స్ కాదు, భారత మహిళలకు ఆకాశంలోకి ప్రవేశ ద్వారం. మహిళలకి ఇది సాధ్యం కాదు అన్న భావనకు ముగింపు, రాబోయే తరాలకు ధైర్యం. ఆమె ఎగిరిన ప్రతి విమానం భారత మహిళా శక్తికి ప్రతీకగా నిలిచింది. కాలచక్రం తిరిగింది, కానీ చరిత్రలో తన ముద్ర వేసిన సుష్మా ముఖోపాధ్యాయ్ ఈ లోకాన్ని వీడిన వాత్ర భారతదేశాన్ని మౌనంలోకి నెట్టింది. ఆమె శరీరం లేనప్పటికీ ఆమె కలలు ఇంకా ఆకాశంలోనే విహరిస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో వందలాది మహిళా పైలట్లు విమానాలను నడుపుతున్నారంటే దానికి కారణం సుష్మా ముఖోపాధ్యాయ్. ఆమె జీవితం చెప్పేది ఒకటే, సాహసం ఉంటే ఆకాశం చిన్నదే. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.